హలో ఎవరీవన్, అందరూ బాగున్నారా? సో ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నా. బికాజ్ ఎలక్షన్స్ అయిపోయాయి, ఏపీ ఎలక్షన్స్, అందరూ రిలాక్స్డ్గా ఉన్నారు. అండ్ నా ఓటు నేను వినియోగించుకున్నాను, మీరు కూడా వేశారని అనుకుంటున్నాను. సో కమింగ్ టు ఎలక్షన్స్, నెక్స్ట్ సీఎం ఎవరైనా, నెక్స్ట్ ఏ గవర్నమెంట్ ఫామ్ అవుతుందో సో ప్రజలు మాటల్లోనే తెలుసుకుందాం. సో నేనైతే ప్రజెంట్ రాజమండ్రిలో ఉన్నాను కాబట్టి రాజమండ్రి ప్రజలు ఏమనుకుంటున్నారు, సో ఏ గవర్నమెంట్ వస్తుంది అనుకుంటున్నారు, వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. సో లెట్స్ గో ఫర్ ఇట్. సో మీ పేరేంటండి? సతీష్. అండి మీ పేరు? శ్రీనివాస్ గారు. సో నెక్స్ట్ ఏ గవర్నమెంట్ ఫామ్లోకి వస్తుంది అండ్ సీఎం ఎవరు అనుకుంటున్నారు? మా ఒపీనియన్గా అయితే నెక్స్ట్ టీడీపీ అయితే బాగుంటుందని అభిప్రాయం అండి. ఓకే, సీఎం ఎవరు అనుకుంటున్నారు మీరైతే? చంద్రబాబు గారు. ఎన్డీఏ వస్తుందని అందరూ కూటమి రావచ్చు. కూటమి రావాలని కోరుకుంటున్నాం. జగన్ సీఎం అవుతాడు అనుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ చంద్రబాబు నాయుడు ఉచిత బస్సు, ఆడవాళ్ళకి ఉచిత బస్సు పెట్టాడు. ఈయన ఏం చెప్పలేదు. మాకు జగనే కావాలనుకుంటున్నాను. నా దృష్టిలో నెక్స్ట్ కూటమే వస్తుంది అన్న. పక్కగా చంద్రబాబు నాయుడు గారు వస్తారు. ఇప్పటివరకు చూసాం జగన్ అన్న పాలన చూసాం, బట్ మాకైతే ఏం కనిపించలే. జగన్ గారు వస్తే అన్నీ వచ్చినాయండి, మాకు అన్నీ సక్రంగా జరిగినాయి. మాకు కూడా డబ్బులు బాగా పడినాయి. మాకు 8 ఏళ్ళ దాకా 3 లక్షలు పడినాయి. మాకు ఏ ప్రభుత్వంలోని కూడా రాలేదు. మాకైతే మళ్ళీ జగన్ గారు వస్తే బాగుంటుంది, రాజబాబు వస్తే బాగుంటుందని మాకు ఉంది. జగన్ వస్తారని అనుకుంటున్నాను. ఎందుకు చెప్తారా? అంటే ఆయన పథకాలు బాగా తీసుకొస్తున్నారు, ఆయన బాగా డెవలప్మెంట్ చేస్తున్నారు. దానివల్ల జగన్ గారండి ప్రెసిడెంట్ అండి, అన్ని మంచి పనులు చేశారు కదండి, అందుకే జగన్ గారు వస్తారు. ఎవరైతే జగనే రావాలనుకుంటున్నాను. ఎందుకండి? ఎందుకంటే ఆయన చేసిన కొన్ని పనులు ఉన్నాయి, మాకు అవి గుర్తొచ్చి మళ్ళీ జగనే రావాలనుకుంటున్నాను. జగన్ గారు రావాలనుకుంటున్నాం. ఎందుకండి? పథకాలు అవి బాగున్నాయండి అన్నీ. మీ దృష్టిలో నెక్స్ట్ ఏ గవర్నమెంట్ ఫామ్ అవబోతుంది? 99% చంద్రబాబు నాయుడు సైకిల్. మనతో పాటు సీనియర్ సిటిజన్స్ ఉన్నారు, సో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మీ పేరు? జనార్దన్ రావు, విఎన్. ఏం చేస్తుండేవారండి? కోఆపరేటివ్ బ్యాంక్ మేనేజర్, రిటైర్డ్. మీ పేరండి? రామారావు, మీరేం చేస్తుండేవారండి? టీచర్, రిటైర్డ్. సుబ్బారావు. ఏం చేస్తుండేవారండి? సో మీ దృష్టిలో ఏంటి? నా దృష్టిలో చంద్రబాబు, అవుట్రైట్గా చంద్రబాబు నాయుడు. ఏమన్నా రీజన్ చెప్పగలరా? డెవలప్మెంట్ ఇంపార్టెంట్. అన్ఎంప్లాయ్మెంట్కి, యూత్ అన్ఎంప్లాయ్మెంట్ అయ్యి రోడ్డు మీద తిరుగుతారు, వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ అయ్యింది. నా దృష్టిలో కూడా అన్ఎంప్లాయ్మెంట్ లేకుండా ఎంప్లాయీస్కి ఏదో పోస్టులు చూపించేస్తారు. తెలుగుదేశం చంద్రబాబు నాయుడు అండి. చంద్రబాబు గారు వస్తాడని అనుకుంటున్నాం. మరి ఎవరైతే మాకు డెవలప్మెంట్ చేస్తాడు, ఈ అన్ఎంప్లాయ్మెంట్ని సాల్వ్ చేస్తాడు, అగ్రికల్చర్ కానీ ఇంకోటి కానీ సమస్యలన్నీ కూడా సాల్వ్ చేసే మనిషి అయితే బాగుంటుంది. అది ఈయన చేయగలడు అని చెప్పేసి అది పేరు చెప్పాం అంతే. పథకాల గురించే ఎన్నో పెట్టాడు ఆయన. అయితే చంద్రబాబు అయితే ఏ పెట్టాడండి? ఏమీ లేదు. అమ్మఒడి ఎత్తున్నాడు, బోల్డ్ పిల్లలకి డబ్బులు ఎత్తున్నాడు, ఇవన్నీ చేసాడు. మళ్ళీ ఆయనే రావాలని వేసాడు. ఓకే అండి, థ్యాంక్స్ అండి. ఫైనల్లీ రాజమండ్రి ప్రజలు వాళ్ళ ఒపీనియన్ అయితే తెలియజేశారు, ఏ గవర్నమెంట్ ఫామ్లోకి వస్తుంది అండ్ ఎవరు సీఎం కాబోతున్నారు అన్నది. సో మీరు కూడా మీ ఒపీనియన్స్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి, ఎవరు సీఎం అవుతున్నారు అండ్ ఏ గవర్నమెంట్ ఫామ్లో రాకపోతుందని. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం రాజేష్ ఖన్నా వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.